పిల్లలు ఖర్చు పెడుతున్నారు. స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే పిల్లలు డబ్బులు ఖర్చు పెడుతుంటారు, తల్లి ఏం మాట్లాడదు, తండ్రి ఆలోచిస్తుంటాడు ఇట్లా డబ్బులు ఖర్చు ఎట్లా పెడతారు, ఈ పుస్తకం చదువు నాన్న అని అంటే ఒక డైరీ తీసి ఇస్తాడు. ఆ డైరీ అంతా చదివిన తర్వాత అందులో ఒక స్వర్ణకారుని కుటుంబం ఎంత కష్టాలు పడి డబ్బులు ఎట్లా ఇబ్బంది పడి ఎంత ఇది అయింది అనేది రాయబడి ఉంటుంది. తర్వాత ఆయనకు అర్థమవుతుంది ఇది తన తాత తండ్రుల కథనే ఇది అనేది అర్థమైన తర్వాత ఆయన అరే మనం ఇట్లా వేస్ట్ ఖర్చు చేయకూడదు, డబ్బులు ఎంతో కష్టపడితే కానీ డబ్బులు రావు అనేది ఆయనకు అర్థమవుతుంది. అంటే ఇది తరాల మధ్యలో ఉండే గ్యాపే. ఇది మనం క్లియర్గా చెప్పుకోవాలంటే చిరంజీవి వాళ్ళ నాన్న ఎక్సైజ్ కానిస్టేబుల్. చిరంజీవి పుట్టేటప్పటికి వాళ్ళ ఇంట్లో సైకిల్ మాత్రమే ఉంటుంది, రూపాయికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. వాళ్ళ అబ్బాయి చిరంజీవి వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ పుట్టేటప్పటికి వాళ్ళ ఇంట్లో కారు ఉంటుంది, 100 రూపాయలు అనేది ఆయన చిన్న విషయం కనపడుతూ ఉంటాడు. ఓన్లీ కంటిన్యూ చేయాల్సింది ఏంటి అంటే ద వాల్యూస్. ఏ వాల్యూస్ అయితే మనం సమాజంలో ఆశిస్తామో అవి ఫస్ట్ మన ఇంట్లో అందజేయాలి. దట్ వాజ్ కమ్యూనికేటెడ్ ఇన్ ద స్టోరీ. బాగా రాశారు.